ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్లో ఈ పూజ ఘనంగా జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద మండపాలు కట్టబడతాయి. కాళీమాత విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేస్తారు. వేలాది మంది భక్తులు వచ్చి దీపాలు వెలిగించి భక్తి గీతాలు పాడుతూ పూజలో పాల్గొంటారు. రాత్రి సమయంలో బాణాసంచా ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు అన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక దివ్యానుభూతిలా అనిపిస్తుంది. ఇది కేవలం పూజ కాదు, ఒక భక్తి ఉత్సవం లాంటిది. మనందరం దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ, వెలుగుల పండుగ అని తెలుసు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో కొంతమంది, అది కూడా కొన్ని రాష్ట్రాల్లోనే అదే రోజున జరుపుకునే మరో మహాపూజ ఏంటంటే కాళీదేవి పూజ. ఇది తూర్పు భారతదేశంలో జరిగే అత్యంత శక్తిమైన పూజల్లో ఒకటి. ఈ వీడియోలో నేను చూపించబోతుంది ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్లో జరిగిన అద్భుతమైన కాళీ పూజ ఉత్సవం. ఈ వీడియోని కంప్లీట్గా చూడకుండా స్కిప్ చేసినట్టయితే ఒక మంచి అనుభూతిని మీరు మిస్ అవుతారు. కాళీ పూజ ప్రతి సంవత్సరం దీపావళి రోజున అంటే కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. భారతదేశంలో మొత్తం లక్ష్మీదేవి పూజ చేస్తుంటే ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రంలో మాత్రం కాళీదేవి పూజ చేస్తారు. ఇది అంధకారానికి ఒక సింబల్ లాంటిది. చెడుపై మంచితనం విజయంకి చిహ్నంగా ఈ పూజను చేస్తారు. ఇక్కడ దీపాలు, మంత్రాలు, సంగీతం, తాంత్ర పూజలు అన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక మేళాలా ఉంటుంది. కాళీదేవి శక్తి స్వరూపిణి, పార్వతీదేవి అవతారం. ఆమె రాక్షసుల్ని సంహరించే శక్తిమయ రూపం. పురాణాల ప్రకారం శుంభ, నిశుంభ అనే రాక్షసుల్ని సంహరించే ప్రపంచానికి శాంతి ఇచ్చిందంటూ కథలో చెప్తున్నాయి. ఇదే కారణం కాళీ పూజ చెడుపై మంచితనం గెలిచిన రోజని భావిస్తారు. ఇది భయం కలిగించే పూజ కాదు, ఇది మాతృశక్తి పూజ. ఆమె రూపం రౌద్రమైనప్పటికీ మనం పూజించే శ్యామకాళీ రూపం చాలా శాంతివంతమైనది. ఇంట్లో పూజల్లో ఈ శ్యామ కాళీదేవి పూజిస్తారు. ఈ పూజలో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. కాళీమాత విగ్రహాన్ని అలంకరించి నలుపు రంగులతో దీపాలు, ధూపాలతో పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా తాంత్ర పద్ధతిలో పూజలు చేసే పండితులు ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో నరక చతుర్దశి రోజున కూడా కాళీ పూజ జరుగుతుంది. దీన్ని కాళీ చౌదన్ అని అంటారు. దీపావళి రోజున ప్రజలు దేవతకి నైవేద్యాలు, ప్రసాదాలు, మిఠాయిలు సమర్పిస్తారు. దీపావళి 5 రోజులు ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్లో ఈ పూజ ఘనంగా జరుగుతుంది. కాళీదేవి పూజలో ఒక లోతైన అర్థం కూడా దాగి ఉంది. ఆమె భయానక రూపం మనలో భయాన్ని, అంధకారాన్ని నశింపజేస్తుంది. ఆమె భక్తి మనలో ధైర్యం, శాంతి మరియు న్యాయం పట్ల విశ్వాసం నింపుతుంది. ఇది స్త్రీ శక్తికి ఒక ప్రతీక. మహిళలు ఈరోజు కాళీమాతని పూజించి కుటుంబ రక్షణ, పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తారు. కొన్ని ఆచారాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహుకేతు ప్రభావాలు తగ్గిస్తాయని నమ్మకం. చాలామంది కాళీ పూజని కేవలం భయంకరమైన తాంత్ర పూజగా అనుకుంటారు. కానీ ఇది నిజానికి ప్రకృతి సమతుల్యానికి గుర్తు. ఇది మనలోని చెడుని నాశనం చేసే ఒక పండగ. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాళీ పూజ సారాంశం భయం కాదు బలం, నాశనం కాదు రక్షణ అని అర్థం. ఈ మైథలాజికల్ స్టోరీ కూడా మీరు విన్నట్టయితే ఎందుకు కాళీ పూజ దివాళీ రోజున సెలబ్రేట్ చేసుకుంటారో మీకు కూడా అర్థమవుతుంది. చాలా కాలం క్రితం రాక్షసులు భూమిపై విపరీతంగా హింస, అన్యాయం చేస్తుండేవారు. వారి నాయకులు శంభుడు, నిశంభుడు దేవతలను కూడా జయించారు. అప్పట్లో దేవతలు భయపడే పరమశక్తి అయిన మాత పార్వతీదేవిని ప్రార్థించారు. ఆ సమయంలో పార్వతీదేవి తన కోపం మరియు శక్తి రూపమైన కాళీమాతగా అవతరించింది. ఆమె ముఖం నలుపు రంగులో, కళ్ళు అగ్నిలా మెరిసేవి. చేతిలో ఖడ్గం మరియు రక్తాన్ని తాగుతూ చెడు శక్తులన్నింటినీ సంహరించింది. కాళీమాత యుద్ధం అంత ఘోరంగా జరిగింది. రాక్షసుల రక్తం భూమి మీద జలపాతంలా పారింది. చివరికి కాళీమాత శంభుడు, నిశంభుడిని సంహరించి ధర్మం మరియు శాంతిని తిరిగి స్థాపించింది. కానీ యుద్ధం తర్వాత కూడా ఆమె కోపం తగ్గలేదు. ఆమె తాండవం ఆపడానికి శివుడు ఆమె ముందు వచ్చి ప్రార్థించిన
ఆమె పొరపాటున శివునిపై కాలు వేసింది. వెంటనే ఆమె తప్పు తెలుసుకొని తన నాలుక బయటికి తీసి నిలిచింది. అందువల్లనే మనం కాళీమాత విగ్రహాలు చూసేటప్పుడు శివుడు కాళీమాత విగ్రహం కాళ్ళ దగ్గర కనిపిస్తారు. ఇదే ఈ విగ్రహం వెనుక ఉన్న అసలైన కథ. ఈ సంఘటన అమావాస్య రాత్రి అంటే దీపావళి రోజున జరిగింది అని చెప్తారు. అందుకే ఆ రోజున తూర్పు భారతదేశంలో వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం ప్రజలు కాళీమాత పూజ చేస్తారు. ఇతర రాష్ట్రంలో లక్ష్మీదేవి పూజ చేస్తే ఈ ప్రాంతంలో కాళీమాత పూజ జరుగుతుంది. ఎందుకంటే ఆమె చెడు మీద మంచి విజయం సాధించిందని ఈ రోజుకి అర్థం. ఇంత అద్భుతమైన కాళీమాత ఉత్సవం చూడడం అంటే నిజంగా ఒక దైవ అనుభూతి. ఈ పూజలో ప్రతి దీపం, ప్రతి మంత్రం, ప్రతి భక్తుని మనసులో ఉన్న విశ్వాసం అన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక శక్తిని సృష్టిస్తుంది. కాళీమాత మనకి చెడు మీద మంచి విజయం సాధించడం నేర్పించింది. భయం మీద ధైర్యం నిలబడటం నేర్పింది. ఈ పండుగలో వెలుగు, భక్తి, ఉత్సాహం అన్నీ కలిపి మన జీవితంలో ఒక కొత్త శక్తిని తెస్తుంది. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న దుర్గామాత ప్రత్యేక వీడియోలని తప్పకుండా మిస్ కాకండి.